ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అయ్యో అదే లేదు. నెక్స్ట్ మీటింగ్లో మనం కలుస్తాం కదా, అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడైతే ఆ విషయంలో మనం ఓకే. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఈవిడేంటి ప్రతిసారి లగేజ్తో వస్తుంది? ఏంటి సౌందర్య గారు లగేజ్తో వచ్చారు? నేను మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ ఏమైనా టూర్ వెళ్తున్నారా? ఏంటి శేఖర్, సౌందర్య వస్తే ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మానికి అడ్డంగా అడ్డగాడిదిలా నించున్నావు? రా సౌందర్య, రా. హా సార్. సార్ అదేంటంటే, ఒక్క నిమిషం సౌందర్య. శేఖర్, సౌందర్యకి మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. నువ్వు కూర్చో సౌందర్య, ప్రశాంతంగా కూర్చో. కూర్చో కూర్చో. ఇదిగోండి సార్. తీసుకో, మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు సౌందర్య, ఏం జరిగింది? సార్ అదేంటంటే, నేను ఇక్కడే ఉందామనుకుంటున్నాను. సార్ నేను ముంబై నుంచి వచ్చి ఇంటికి వెళ్ళాను. అప్పుడే సంయుక్తకి పెళ్ళయిందని తెలిసింది. నిన్ను చంపేస్తాను. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో మామ్కి చెప్పేశాను సార్. నేను మీ ఇంట్లోనే ఉంటానని, అందుకే వచ్చేసాను. నువ్వు నా కోసమే పుట్టావు సౌందర్య, అందుకే నాకు పరిచయం అయ్యావు. ఏం జరిగినా అది నా మంచి కోసమే జరుగుతుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను ఇక్కడ ఉండొచ్చా? ఆలోచన లేదు సౌందర్య, నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. కానీ మళ్ళీ మీ చెల్లొచ్చి ఏం గొడవ చేస్తుందో, మీ అమ్మొచ్చి ఏముంటుందో అని ఆలోచిస్తున్నాను. ఈసారి నేను గట్టిగా నిర్ణయించుకొని వచ్చాను సార్. చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? అమ్మయ్యా, తీసుకెళ్ళడానికి వచ్చింది. లేదంటే ఈయన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయేవాడిని. అక్క 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 అక్క
చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఇక్కడికొచ్చావా? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏంటక్క అలా అంటావు? జరిగిందేది మనసులో పెట్టుకోకు. రా అక్క, మన ఇంటికి వెళ్దాం. మనింటికా? ఇదే నా ఇల్లు. ఇక్కడున్న వాళ్ళే నా వాళ్ళు. అలా అనకక్క. పరాయి ఇల్లు, పరాయి మనుషులు ఎప్పటికీ మన వాళ్ళు కాలేరు. అమ్మ నీ కోసం ఆలోచిస్తూ భోజనం కూడా చేయడం లేదు. ప్లీజ్ అక్క, రా అక్క, వెళ్దాం. ఏంటి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా కోసం ఎవరు భోజనాలు మానేసి ఆలోచించనక్కర్లేదు. నేనిక్కడ హ్యాపీగా ఉన్నాను. నువ్వు వెళ్ళు. అలా అనద్దక్క, ప్లీజ్. అమ్మకి నిన్ను తీసుకొస్తానని మాటిచ్చాను. అక్కడ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం అక్క, ప్లీజ్. చూడు, ఎప్పుడైతే మామ్ నన్ను కొట్టిందో అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు నేను మీ దగ్గరికి రాకూడదని. అయినా నువ్వే కదా ప్లాన్ చేసి నన్ను, నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడేమి తెలియందల్లా వచ్చి ప్రేమ చూపిస్తుంటే నేను గుర్తించలేననుకున్నావా? వెళ్ళవతలకి. తను రానంటుంది కదా, నువ్వెందుకు అంతలా బతిమలాడుతున్నావు? వెళ్దాం పద. నేనెక్కడికి రాను. మా అక్క రాకుండా నేనెక్కడికి రాను. అక్క, నేనెందుకు అక్క అలా చేస్తాను? నిన్నే కదా చెప్పాను, నీకు డాడ్కిచ్చిన మాటే ఇంపార్టెంట్. నా ఇష్టంతో పని లేదు. నీ టార్గెట్స్ 2. 1, నన్ను మిస్ ఇండియా అవ్వకుండా చేయడం. 2, నాకు పెళ్లి చేసి పంపించడం. మామ్ నా పక్కనున్నంత వరకు నువ్వేమీ చేయలేవు కాబట్టి పెళ్లి అనే నాటకమాడి మామ్ని నీ వైపు తిప్పుకొని నాకు దూరం చేశావు. దానితో నేను మిస్ ఇండియాని మిస్ చేసుకున్నాను. కానీ నువ్వనుకుంటున్నట్టు నేను పెళ్లి చేసుకోను, నిన్ను గెలవనివ్వను. లేదక్క, నేనిదంతా కావాలని చేయలేదు. కావాలంటే అతను అడుగు, ఏం జరిగిందో అతను చెప్తాడు. నేనేం చెప్తాను? అసలు నాకేం సంబంధం? నాకేం తెలీదు. ఏం సంబంధం ఉందో నేను చెప్తాను. చూడు సౌందర్య, ఇందులో మీ చెల్లి తప్పేం లేదు. అసలేం జరిగిందంటే, ఆ రాహుల్ గాడు ఈ ధర్మతేజ కొడుకుని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరిస్తే ఇతను తన కొడుకుని కాపాడుకోవడానికి నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా చేస్తానని నీ చెల్లిని బెదిరించి రాహుల్తో పెళ్లి చేయాలని చూశాడు. మీ చెల్లి రాహుల్ని పెళ్లి చేసుకుంటే తన కొడుకుని కాపాడుకోవచ్చని బెదిరించాడు. నిన్ను మిస్ ఇండియా చేయడం కోసం నీ చెల్లి రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. మెరుపు కలలు ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను. సౌందర్య అడిగిందల్లా కాదనకుండా ఇచ్చాను. బహుశా అదే నేను చేసిన పొరపాటేమో. అందుకే ఈరోజు అదంతా మొండిగా తయారయ్యింది. చూడు, దాని గురించి నువ్వేం బాధపడకు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. నువ్వంతలా ప్రాధేయపడినా రాకపోతే అది దాని కర్మ. ఏదో ఒకరోజు అది చేసిన పొరపాటేంటో దానికి తెలుస్తుంది. ఆ రోజే వస్తుంది.
దాని గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఆకలితో ఉండాలి? అమ్మా ఇదంతా నాకంతా తెలుసమ్మా, నేనంతా చూశాను. నన్ను వదలు, అక్క దగ్గరికి వెళ్ళాలి. నన్ను వదలు, చెప్తున్నాను కదా, వదలు. నేను అక్క తీసుకుని రావాలి. అక్క, నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న ప్రతి సమస్యకు నువ్వు కట్టిన తాళే కారణమయ్యాయి. ఆ ధర్మతేజ నిన్నంతలా అవమానిస్తుంటే, దూరంగా ఉన్న నాకే కడుపు రగిలిపోతుంటే, పక్కనే ఉన్న సౌందర్యకి అరే తన చెల్లెలు అని కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయినప్పుడే నేను సౌందర్యం మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంది. నువ్వు తన గురించి ఆలోచించుకో. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నిన్నటి వరకు నిన్న ఆ విమలమ్మ గాని ఆ వాసు గాని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారేమో అని చిన్న భయం ఉండేది. కానీ ఈరోజు నువ్వు వాసు తప్పుని ఎత్తి చూపించి అతను చేసిన బుద్ధి లేని పనికి, ముందు చూపు లేని పని గురించి చెడామడా తిట్టేసరికి నీ మీదున్న నమ్మకం మరింత పెరిగింది. అవును సమయం, అతను నీ మెళ్ళో తాళి కట్టగానే ఆ తాళికి విలువిచ్చి నాకిచ్చిన మాటని ఎక్కడ తప్పుతావేమో అని ఏ మూలనో చిన్న అనుమానం ఉండేది. కానీ ఈ రోజుతో నాకు చాలా క్లారిటీ వచ్చింది. నిజం చెప్పాలంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నా మీద నువ్వు ఉంచిన నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోనమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ప్రేమ కోసం నేనెంతగా తప్పించానో మాటల్లో చెప్పలేనమ్మా. సరే, జరిగింది వదిలే. ఇక నుంచి మనం ఎలా ఉండాలో ఏం చేయాలో అది ప్లాన్ చేద్దాం. మెరుపు కలను ఆహా, ఏమి సౌందర్యం! అందానికి తగిన పేరు. ఈ అందం నాకు మాత్రమే సొంతం కావాలి. ఎలాగైనా తన్ని నా దారికి తెచ్చుకోవాలి. సార్, ఏంటి అలా చూస్తున్నారు? ఏమైంది సార్? ఏముంది, నీ అందం చూసి తట్టుకోలేకపోయినట్టున్నాడు. సార్, ఆ, 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 ఏమైంది? ఆహా, ఏం లేదు, ఏం లేదు సౌందర్య. నీకోసమే మంచి దమ్ బిర్యానీ చేయించాను. థ్యాంక్ యూ సార్. దా కూర్చో, 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 కూర్చో. మీరు కూర్చోండి. ఆ. శేఖర్, నువ్వెవరు? నా మేనేజర్వి. నువ్వు వడ్డించడం ఏంటి? మేము వడ్డించుకుంటాంలే. కుక్క చాకరీ చేయించుకుంటూ మళ్ళీ ఈ డైలాగులు. ఎలాగైనా ఈరోజు సౌందర్యని లైన్లో పెట్టాలని ఈ ముసలోడి ప్లాన్. అవును శేఖర్, నీకేదో పనుందన్నావుగా, నువ్వు బయలుదేరు. నాకేం పని లేదు సార్. మరి పని లేనప్పుడు ఇక్కడెందుకు ఉండడం? వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు.
సౌందర్య, ఇది చికెన్ బిర్యానీ, నీకోసం స్పెషల్గా చేయించాను. చాలు చాలు సార్. పర్లేదు. వావ్, ఇదేమో మటన్ దమ్ బిర్యానీ, ఇది కూడా నీకోసమే. సార్ సార్ తర్వాత తింటాను సార్. కొంచెం టేస్ట్ చేయి, కొంచెం టేస్ట్ చేయి. సార్ చాలు చాలు. కొంచెం చాలు సార్. పర్లేదు, కొంచెం తిను, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తిను. మీరు పెట్టుకోండి సార్. పెట్టుకుంటాను. తిను సౌందర్య, Come on, sir. తిను. మీరు తినండి సార్. నువ్వు తిను. ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు సౌందర్య. ఏంటి సార్, ఏమన్నారు? అదే బిర్యానీ బిర్యానీ ఈరోజు చాలా బాగుంది అన్నాను. తిను. మెరుపు కలను నాలా మీ జీవితం కాకూడదనే నా తాపత్రయం. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? అది కాదు అత్తయ్య, అమ్మకి చెప్పకుండా, అమ్మ ఒప్పుకోకుండా వ్రతం జరిపించడం కూడా కరెక్ట్ కాదు కదా. అమ్మ ఒప్పుకోదు. మీ అమ్మ ఈ రోజు కాకపోతే రేపు ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ వ్రతం జరిపించకపోతే, రేపు భాను ఒప్పుకున్నా మీరు కలిసి ఉండలేకపోతే మాకంతకన్నా నరకం ఏముంటుందమ్మా? నా జీవితంలా మీ జీవితం కానివ్వను. ఎలాగైనా రేపు వ్రతం జరిపించాల్సిందే. అత్తయ్య, మీరు భయపడ్డట్టు ఏం జరగదు. అయినా ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు అమ్మతో గొడవ పెంచుకోవడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అమ్మకి తెలిస్తే చాలా గొడవలవుతాయి. అలా అని వ్రతం జరిపించకుండా ఉండలేం కదమ్మా. ఇది నా కోసం. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి సమయం. ఏమో, ఆ దేవుడి దయ వల్ల భాను మనసు మారుతుందేమో. అప్పుడు మీ పెళ్లిని ఒప్పుకుంటుందేమో. ఇదంతా నువ్వు చేసిన పని వల్లే నాకెన్ని సమస్యలో చూడు. అమ్మా, తను చెప్తుంది అర్థం చేసుకో. ఇప్పుడు ఈ వ్రతాలు నోములు అంటే అత్తయ్యకి తెలిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అంతేరా, నేను అమాయకురాల్ని కాబట్టి మిమ్మల్ని భానుని అర్థం చేసుకుంటూ మనసులో ఉన్న బాధని కన్నీళ్లతో పోగొట్టుకుంటూ బతికేయాలి. అంతేకాని నన్ను మాత్రం అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు నా మాటలకు విలువిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అమ్మా, ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? అంతేలే, నేను ఏం మాట్లాడినా మీకు అలాగే ఉంటుంది. చెప్పానుగా, నన్ను అర్థం చేసుకునే నా తమ్ముడు చనిపోయాక నాకే లోకంలో విలువే లేకుండా పోయింది. ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు, కానీ నా ఇష్టాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా ఈ పూజ నా కోసం చేసుకుంటున్నానా? మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని, అన్ని అడ్డంకులు తొలగిపోవాలి అని, ఆనందంగా ఉండాలనే కదా. నీ భార్యేమో వాళ్ళమ్మ కోసం ఏమైనా చేస్తుంది. నువ్వు నీ భార్య కోసం ఏమైనా చేస్తావు.
కానీ నా కోసం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరురా, ఎవ్వరూ లేరు. ఉన్నా నా ఒక్కగానొక్క తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను వాడితో పాటు పోయినా ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదు. ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? నాన్న చనిపోయి మీరేమో ఇలా మాట్లాడితే ఎలా? నేనన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అందరికీ అన్నీ వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటున్నారు. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి తూతూ మంత్రంగా జరిగిపోయింది. కనీసం తర్వాత జరగాల్సిన వేడుకలు సరిగ్గా జరిపించాలని ఆశపడితే మీకు మీ అభిప్రాయాలు ఎక్కువైపోయాయి. ఇక నా గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరున్నారు? అత్తయ్య, మీ మాట కాదనాలని కాదు. అమ్మకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో మీరే ఆలోచించండి. ఎలా తెలుస్తుందమ్మా? మనసుంటే మార్గం అదే కనిపిస్తుంది. మీరిద్దరూ కలిసి ఒక విషయం గుర్తుంచుకోండి. రేపు నేననుకున్నట్టు సత్యనారాయణ వ్రతం జరగకపోతే నేనేం చేసుకుంటానో ఏమైపోతానో మీ ఊహకు కూడా అందదు. మెరుపు కలను పంతులు గారు, సమయం ఏంటి ఇంకా రాలేదు? వ్రతానికి టైం అవుతుంది. విమలమ్మ, ఇంకా సంయుక్త రాలేదు, వస్తుందంటావా? వస్తుందత్తయ్య, ఖచ్చితంగా వస్తుంది. ఆ, అమ్మా రండి, లోపలికెళ్ళండి. వెళ్ళండి లోపలికి. రండి రండి. అమ్మా ఇలా రా. అమ్మా వీళ్ళని ఎందుకు పిలిచావు? ఏం కాదులేరా, కొత్తగా పెళ్ళైన మీతో సత్యనారాయణ వ్రతం జరిపిస్తుంటే మన పక్కనున్న వీళ్లను పిలవకుంటే ఎలా చెప్పు? కానీ మనం ఎవరికి తెలియకుండా చేయాలనుకున్నాం కదమ్మా. ఇప్పుడు కూడా ఎవరికీ తెలీదులే, నువ్వేం కంగారు పడుకో. విమలమ్మ, మీ కోళ్ళొచ్చిందా? తనొస్తుంది గాని నేను మీకు చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది విమలమ్మ గారు, మీరేం కంగారు పడకండి. మేమున్నాంగా, మేం చూసుకుంటాం. అమ్మా ఏంట్రా, ఏంటి నీ హడావిడి? నాది హడావుడి కాదు. మళ్ళీ ఏం ప్లాన్ వేశావు? నువ్వేమో గుర్తుంది కదా అంటే వాళ్ళేమో మేం చూసుకుంటామంటున్నారు. ఏంటమ్మా ఇది? అదేం లేదు, నువ్వు ఊరుకో. అమ్మా, దంపతులు ఇద్దరూ కూర్చుంటే వ్రతం మొదలు పెడదాం. తీసుకోండి. రే వాసు, అత్తయ్య,
కోమలివా నన్ను పడేసావా వలపు సూదులు గుండెకు గుచ్చినావా మది చిందర వందర చేసిన సుందరి మొండిదానివే మనసునిటా మాయ